ఒక ఇంప్లాంట్ పెట్టడానికి కండిషన్స్ ఏం కావాలి మనకు? కండిషన్స్ అనగా ఏంటివి? ఒక ఇంప్లాంట్ ఏజ్ వైజ్ గా చూసుకోవాలా, వాళ్ళకు మనము స్మైల్ వైజ్ గా చూసుకోవాలా, ఏ కండిషన్స్ ఉంటాయి మనకు ఒక టూత్ రిప్లేస్ చేయడానికి? ఫస్ట్ ఉండాల్సింది బోన్ థిక్నెస్. బోన్ అనేది మనకి ఎంత బాగుంటే అంత మంచి ఇంప్లాంట్ వస్తుంది, అంత స్ట్రెంత్ వస్తుంది, అంత లైఫ్ వస్తుంది ఇంప్లాంట్. ఈ బోన్ థిక్నెస్ ఎలా తెలుసుకోవాలి? బోన్ థిక్నెస్ తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది సిబిసిటీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం హిస్టరీ తీసుకుంటాం పేషెంట్. అంటే పేషెంట్ మెడికల్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకు ఇంప్లాంట్ పెట్టడం ఎంతవరకు సబబు అనేది మనం దాన్ని డిసైడ్ చేస్తాం. దాని తర్వాత మనం ఇంప్లాంట్ పెట్టడానికి కండిషన్స్ చూసుకుంటాం అనమాట. కండిషన్స్ లో ఫస్ట్ వచ్చేసి సిబిసిటీ. సిబిసిటీలో మనం తీసుకోవాల్సింది బోన్ థిక్నెస్ ఎంత ఉంది అనేది, ఏ ఏరియాలో పెడుతున్నాం టూత్ అనేది, మనకు ఎంత యాంగులేషన్ లో వస్తుంది ఇంప్లాంట్ అనేది ఇది చూసుకుంటాం సిబిసిటీలో. ఒకవేళ మనకు బోన్ థిక్నెస్ లేనట్టయితే అక్కడ మనం బోన్ గ్రాఫ్ట్ వేసుకుంటాం. అంటే బోన్ గ్రాఫ్ట్ అంటే ఏంటి? ఎక్కడైతే మనకు బోన్ చాలా తక్కువగా ఉందో, సన్నగా ఉందో అక్కడ మనం ఆర్టిఫిషియల్ గా బోన్ యాడ్ చేసి హీలింగ్ కోసం మొదలుపెట్టి హీలింగ్ అయిన తర్వాత అప్పుడు మనం ఇంప్లాంట్ అనేది రిప్లేస్ చేస్తాం అనమాట ఆ ప్లేస్ లో. అది బోన్ గ్రాఫ్ట్స్ అంటాం దాన్ని. ఇప్పుడున్న ఆప్షన్స్ లో అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ లో ఉన్నంత మంచి లైఫ్ కానీ, అంత స్ట్రెంత్ కానీ, దానికి రిపేరబుల్ ఆప్షన్స్ కానీ ఇంకా వేరే ఏ ఫంక్షనాలిటీకి లేవు. కాబట్టి ది బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఇంప్లాంట్స్. కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఇందులో. కాస్ట్ లో మీకు ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.